హలో ఫ్రెండ్స్, నేను మీ రాజేష్. వెల్కమ్ టు రాజేష్ ఆన్లైన్ వీడియోస్. అండ్ ప్రీవియస్ క్లాసెస్లో మనం కొన్ని హార్డ్వేర్ పార్ట్స్ గురించి వాటి గురించి తెలుసుకున్నాం కదండి. అండ్ ఈరోజు వచ్చేసి మనం ర్యామ్స్ గురించి తెలుసుకుందామండి. అంటే ర్యామ్స్లో DDR1, DDR2 అండ్ DDR3 అండ్ ల్యాప్టాప్ ర్యామ్ అండ్ HDR ర్యామ్ గురించి అండ్ వాటి వోల్టేజెస్ గురించి అండ్ DDR2 ర్యామ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ DDR3 ర్యామ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనే వాటి గురించి మనం ఈరోజు కొంచెం డీప్గా డిస్కషన్ చేసుకుందాం. ఓకే. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, వీలైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీటిల్లో ఏ టాపిక్ మీకు బాగా నచ్చిందో కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. ఓకే, వెంటనే మనం టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ రెండు కొనల్లాగా ఉంది కదండి. ఇది వచ్చేసి మనకు HDR ర్యామ్ అనమాట. ఇది స్టార్టింగ్లో ఉండేది. అంటే మనకు ఎట్లా అంటే అది ప్రీవియస్ వర్షన్స్ P1, P2, P3 సిరీస్లో ఉందన్నమాట. ఇది అప్పట్లో ర్యామ్ ఎంత GB ఉండేది అంటే మనకు MBలో స్టార్ట్ అయ్యేది. అంటే అప్పుడు 64 MB, 128 MB, 256 MB, తర్వాత 512 MB వరకు అది హయ్యెస్ట్గా ఉంది. దాని తర్వాత DDR1లోకి వచ్చేసరికి మీకు 256 MB నుంచి స్టార్ట్ అయ్యాయండి. 256 అండ్ 512 అండ్ 1 GB వరకు మాత్రమే DDR1 ఉందన్నమాట. అండ్ DDR2 సిరీస్కి వచ్చేసరికి మళ్ళీ మీకు 1 GB నుంచి 512 MB నుంచి స్టార్ట్ అయ్యిందండి. ఓకే, 1 GB, 2 GB అది హయ్యెస్ట్ అనమాట. కానీ కొన్ని ఆన్లైన్ షాప్స్లో DDR2 వచ్చేసి 4 GB కూడా అవైలబుల్ దొరుకుతుంది. కానీ ఇండియాలో మాత్రం చాలా తక్కువగా కనిపించింది అనమాట అదైతే. ఓకే. అండ్ ఇక్కడ వోల్టేజెస్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, మీకు ఒకసారి ఇక్కడ వోల్టేజెస్ చూడండి ఒకసారి. HDR ర్యామ్కి వచ్చేసి మనకు 3.3 వోల్టేజ్ ఉంటుందండి. అంటే సపోజ్ మీరు మదర్ బోర్డు దగ్గర మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక అక్కడ సన్న అక్షరాలతో రాసి ఉంటుందన్నమాట అక్కడ వోల్టేజ్ ఎంత ఉంది అనేసి. ఓకే. అండ్ DDR1కి వచ్చేసి మనకు 2.5 వోల్టేజ్ ఉంటుందండి. అండ్ DDR2 ర్యామ్కి వచ్చేసి 1.8 ఉంటుంది. అండ్ DDR3కి 1.5 అండ్ DDR4కి 1.2. ఓకే. మీరు HDR ర్యామ్ని ఏ విధంగా గుర్తుపెట్టాలంటే ఇక్కడ చూసారా, HDR ర్యామ్ అయితే ఇక్కడ 2 కొనలు ఉంటుంది. ఇది వచ్చేసి మనకి HDR ర్యామ్. అండ్ DDR1 ర్యామ్ అయితే కనుక ఇది చూడండి, ఇక్కడ మీకు మెమరీ చిప్స్ వచ్చేసి మనకి ఇవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే ఇది కొంచెం పొడవుగా ఉంటుంది. ఓకే. ఇది వచ్చేసి మనకు DDR1 ర్యామ్. అండ్ DDR2 ర్యామ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశారు DDR2 2 GB అండ్ PC2 అని ఉంటుంది. PC2 వర్షన్ కనుక మీకు కనిపించిందంటే అది ఖచ్చితంగా DDR2 ర్యామ్ అనమాట. DDR2 ర్యామ్లో వచ్చేసి మనకు 3 స్పీడ్స్ కనిపిస్తాయండి. అది 66667 అని ఒకటి కనిపిస్తుంది. తర్వాత 800 బస్ స్పీడ్ కనిపిస్తుంది. అండ్ 533 బస్ స్పీడ్ కనిపిస్తుంది అనమాట. ఓకే. అండ్ DDR2లో మనకు హయ్యెస్ట్గా మనకు కనిపిస్తుంది అయితే 2 GB ర్యామ్. లోయెస్ట్లో వచ్చేసరికి 512 MB. కాకపోతే మనకు వచ్చేసరికి మనం మ్యాక్సిమం DDR2లో అయితే కనుక మనం 2 GBని ఇన్సర్ట్ చేస్తాం అన్నమాట. ఎక్కువగా DDR2 2 GB రెండు 2 GBలు వేసుకొని ఒకటే 4 GBగా మనం మదర్ బోర్డ్ని ఫిక్స్ చేసుకుంటాం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో మినిమం 4 GB లేని కొన్ని అప్లికేషన్స్ అనేవి లేదా మల్టీ టాస్కింగ్కి మనకు కొంచెం స్లో అవుతుంది. ఖచ్చితంగా 4 GB ఉంటే మనకు బెనిఫిట్ అనమాట. ఓకే. అండ్ తర్వాత వచ్చేసరికి ఇది మీ ముందు నుండి ఇది ఒకటి ల్యాప్టాప్ ర్యామ్ అండి. ల్యాప్టాప్ ర్యామ్ వచ్చేసి మనకు చాలా చిన్నవిగా ఉంటాయి. ఓకే. అండ్ తర్వాత వచ్చేసి నెక్స్ట్ స్లైడ్లో ఇదిగోండి, ఈ స్లైడ్లో వచ్చేసరికి మీరు చూడండి, ఇక్కడ DDR2 ర్యామ్కి DDR3 ర్యామ్కి డిఫరెన్స్ అనమాట. ఇది DDR2 ర్యామ్ అండ్ ఇది DDR3 ర్యామ్ అనమాట. అంటే మనం ఫిక్స్ చేసే చోట మనకు కొంచెం తేడా కనిపిస్తుంది అనమాట. ఓకే. అండ్ ఇది వచ్చేసి మనకు DDR3 2 GB ర్యామ్ అండి. DDR3 2 GB ర్యామ్లో మీకు ఒకసారి చెప్పాను 10600 అనే స్పీడ్ ఉంటుందండి. అండ్ ఇది వచ్చేసి మనకు 1333తో సమానంలాగా ఉంటుంది. అండ్ దీంట్లోనే 1333 కాకుండా 1600 అని ఉంటుంది. 1600 ఉన్నప్పుడు ఏంటంటే మీకు ఇక్కడ 1 to
800 అని చెప్పేసి వస్తుందన్నమాట. ఓకే, ఇది వచ్చేసి మనకు ఎఫ్ఎస్బి అండి. ఓకే, అండ్ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ మీకు 2GB అని కనిపిస్తుంది కదండి, ఇక్కడ మెమరీ చిప్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ మీరు కౌంట్ చేసుకుంటే కనుక 256, 256, 256, 256, 1GB, లేదా ఇవి 128 కింద లెక్కేసుకుంటే 256 అండ్ 256. మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా ఇలాంటి చిప్సే ఉంటాయి అన్నమాట. ఇలాంటి బ్యాక్ సైడ్ ఇలాంటి చిప్స్ ఉన్నాయనుకుంటే మొత్తం కలిపి ఈ చిప్స్లో మొత్తం కలిపి ఇది మీకు 2GB అవుతుంది. ఓకే, అండ్ తర్వాత వచ్చేసరికి ఇంకా మీకు ఇది మొత్తం కలిపి మెయిన్గా అయితే మనం స్పీడ్ని అబ్జర్వ్ చేసుకోవాలండి. ఇక్కడ 10660 ఉందా అనేదానికి ఒక్కొక్కసారి ఏంటంటే 1600 స్పీడ్ ఉన్న ర్యామ్లు మనకు G41 బోర్డులో ఒక్కొక్కసారి సెట్ అవ్వకపోవచ్చు. అలాంటప్పుడు ఏంటంటే మళ్ళీ మనం ర్యామ్ మార్చుకొని 1333 అనే ఎఫ్ఎస్బికి మనం చూసుకోవాలన్నమాట. ప్రీవియస్ దాంట్లో మదర్ బోర్డులో G41 దాంట్లో మీకు ఇక్కడ నేను మీకు చూపించాను 1333 అని చెప్పేసి ఉంది కదా ఎఫ్ఎస్బి. ఆ ర్యామ్ ఏంటంటే అంతవరకు మాత్రమే సపోర్ట్ చేస్తుందని. 1600 ర్యామ్ కనుక మీరు ఇన్సర్ట్ చేస్తే ఒక్కొక్కసారి డిస్ప్లే రాకపోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసరికి మనం DDR4 ర్యామ్ గురించి చూద్దామండి. ఇక్కడ DDR4 ర్యామ్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఈ ర్యామ్కి అండ్ DDR4 ర్యామ్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మధ్య వరకు వచ్చేసరికి ఇది కొంచెం పొడవుగా వస్తాయి, తర్వాత మళ్ళీ చివరిలో కొంచెం సన్నగా వస్తుంది అనమాట. ఇది DDR4 ర్యామ్ అండి. దీని వోల్టేజ్ వచ్చేసి మనకు 1.2 వోల్టేజ్. ఓకే, అండ్ DDR4 ర్యామ్లో వచ్చేసి మనం వెటిలో యూజ్ చేస్తున్నామంటే ప్రజెంట్ వచ్చేసి ఏ సిరీస్ అంటే H110 బోర్డులో అంటే i3 6th 7th జనరేషన్ అండ్ 8th జనరేషన్ ఆ సిరీస్లో మాత్రమే DDR4లో వస్తున్నాయి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మీకు 9th జనరేషన్ నడుస్తుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.